ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఈ మాటను తెలియజేశాడు. ఏమంటే, ఎవరైనా యేసుక్రీస్తు గురించి వాక్యం చెబితే మేము కఠినంగా శిక్షిస్తాం. ఈ రాజ్యంలో ఎవరు యేసుక్రీస్తు గురించి వాక్యం చెప్పకూడదు. ఒకవేళ చెప్తే వాడిని మేము చంపేస్తామని రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాజ్యంలో. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసినా కానీ ఒక పాస్టర్ గారట రాజాజ్ఞను లెక్క చేయకోకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడట. ప్రియులారా, బోధిస్తూ ఉంటే ఒకరోజు సైనికులు వెళ్ళి పట్టుకున్నారు. ఈయన వాక్యం బోధించొద్దంటే వాక్యం బోధిస్తున్నారని సైనికులు వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకొని రాజు దగ్గరికి నిలబెట్టారు. రాజు దగ్గర నిలబెడితే రాజు చెప్పాడట, ఈ రాజ్యంలో దేవుని గురించి మాట్లాడొద్దంటే నువ్వెందుకు మాట్లాడావు? చెప్పొద్దు అంటే నువ్వెందుకు చెప్పావు? యేసు గురించి మాట్లాడొద్దంటే నువ్వెందుకు మాట్లాడావు అని గట్టిగా మాట్లాడాడంట రాజుగారు. మరి ఇక రాజుగారు అడిగాడంట మంత్రిని, మంత్రి, మనం ఇతనికి ఏ శిక్ష వేయాలి? ఇతను సువార్త చెప్పొద్దు, దేవుని గురించి మాట్లాడొద్దంటే సువార్త చెప్పాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు కనుక మరి ఇతనికి ఏ శిక్ష వేయాలి అంటే ఆ మంత్రి గారు అన్నాడంట, అయ్యా ఆయనకు ఒక 10 లక్షల డబ్బు 10 ఎకరాల పొలం ఇచ్చి పంపించమన్నాడంట. ఇప్పుడు రాజుగారు అన్నాడంట, ఏమైనా తెలివిందా? అది ఎట్టా శిక్ష అయితే? అది బహుమానం అయింది కదా అన్నాడంట. మంత్రి గారు, అయ్యా ఈరోజు నువ్వు అతను కొట్టావనుకో, కొరడాలతో కొట్టావనుకో, నేను యేసయ్య కోసం దెబ్బలు తిన్నానని చెబుతాడు బయటికి వెళ్ళి. సరే, చంపేసావనుకో, నేను యేసయ్య కోసం హతసాక్షి అయ్యానని చెబుతాడు. కొట్టినా నేను యేసయ్య కోసం దెబ్బలు తిన్నాను అంటాడు. తిట్టినా నేను యేసయ్య కోసం తిట్లు తిన్నాను అంటాడు. చంపినా నేను యేసయ్య కోసం చచ్చిపోయాను అంటాడు. ఈ మాటలన్న వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. ఇంకా అయితే నువ్వు 10 ఎకరాల పొలం 10 లక్షలు డబ్బు ఇచ్చావనుకో, ఇంకా ఆయన సేవ చేయకోకుండా ఈ డబ్బులు లెక్క పెట్టుకోవటమే సరిపోయింది. లక్షల డబ్బులు లెక్క పెట్టుకోవటం, బ్యాంకుల్లో దాచిపెట్టుకోవటం, ఎకరాలు ఎలా కొనాలా, స్థలాలు ఎలా కొనాలా, ఈ రంగులో ఉంటాడు. ఇక దేవుని వాక్యం గురించి అంటావా, ఏడ తీరుతుంది, ఏడ ఖాళీగా ఉంది, చర్చికి రావాలంటే ఏడ తీరుతుంది అయ్యా, చర్చికి రావాలంటే అన్ని పనులు అయిపోయినాయి. ఇలాగా డబ్బు ఇచ్చి పొలం ఇచ్చి పంపించేస్తే ఆటోమేటిక్గా ఆయనే సేవ మానేస్తాడని చెప్పాడంట. చూసారా, ఈ లోకంలో దేవునికి దూరం చేసేది ఏంటో తెలుసా? పనికి మాలిన డబ్బు, వెండి బంగారాలు. ఈ లోకంలో వారికి గృహం ఉంది, వారికి బంగారం ఉంది, వారికి కారు ఉంది, వారికి బాగా సంపాదన ఉంది. వాళ్ళని వీళ్ళని చూడొద్దు దయచేసి. చూడండి, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. డబ్బుని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని చివరికి వాడిని ప్రాణం బాగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా, ఖచ్చితంగా, నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి ఏ శిక్ష వేసాడంటే చివరికి రాజుగారు 10 లక్షల డబ్బు 10 ఎకరాల పొలం ఇచ్చి పంపించేశాడు. అది శిక్ష కాదా? శిక్షే కదా. మరి దేవునికి ఏదో ఒక విధంగా దూరం చేసే ప్రయత్నం అది సాతానుడు. అరే, కొడితేనేమో దేవుని కోసం దెబ్బలు తిన్నాను అంటాడు, తిడితేనేమో దేవుని కోసం తిట్టించుకున్నాను అంటాడు, చచ్చిపోతేనేమో దేవుని కోసం చచ్చిపోయాను అంటాడు. ఇవన్నీ కాకుండా డబ్బు పొలం ఇచ్చేస్తే దాని మీద పడి ఇక దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తాడు. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని పని చేసిన సేవకులు సుఖాల రంగాల్ని దేవుని పని చేయట్లా. కారుల్లో, విమానాల్లో, ఖరీదైన రెస్టారెంట్లో ఖరీదైన భోజనాలు చేస్తూ సేవా భారం లేకోకుండా చాలామంది జీవిస్తూ ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేసినంత నమ్మకమైన దేవుని పని ఇప్పుడు సుఖాల్లో వారు చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను వారి కాళ్ళు చేతులు కట్టేసేసింది డబ్బిచ్చి. డబ్బు మనకు అవసరమైనంత మటుకు దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎక్కువ ఆహారం అయితే కడుపు నిండా తిని దేవుడు ఎవడంటానేమో, తక్కువ ఆహారం అయితే
దొంగిలించి నీ నామానికి అవమానం తెచ్చేవాడిని అవుతానేమో, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకు సరిపోయినంత ఆహారం నాకు దయచేయమని దేవుని మనం అడగాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రియమైన వాళ్ళరా డబ్బు కోరుకుంటున్నారు, ఆస్తులు కోరుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు కోరుకుంటున్నారు, లోకపరమైన అన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని కనీస జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారనమాట. కాబట్టి ప్రియులరా, నీ కొరకు నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చి మనుషులందరి చేత తృణీకరించబడి చివరికి సిలువ వేయబడి తన ప్రాణమంతా కూడా మన కొరకు దారబోసి రక్తం కార్చి ప్రియమైన వాళ్ళ ఇంత త్యాగం చేసిన యేసు ప్రభుకి నీ హృదయంలో ఎలాంటి చోటిస్తూ ఉన్నావు? క్రీస్తు యేసు కలిగిన మనసు నీకున్నదా? నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకున్నా, నేనొక్క మాట చెబుతున్నాను, నువ్వు వండుకున్న అన్నం నువ్వు తింటావనే నమ్మకం కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఎవరి కోసం పరిగెత్తుతున్నావు? దేనికోసం పరిగెత్తుతున్నావు? ఏం సంపాదించడం కోసం పరిగెత్తుతున్నావు? ఈ లోకంలో ఏది నీ ఎమ్మటి రాదు. దేవుడు అంటాడు, వాని క్రియలు వాని వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నువ్వు చేసిన మంచి చెడ్డలు ఉంటాయే అవే నీ ఎమ్మటి వస్తాయంట, కానీ నీ ఆస్తి పాస్తులు, నీ భర్త భార్య పిల్లలు, నీ కలిగింది ఏది కూడా నీ ఎమ్మటి రాదట ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేవాలయంలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క నీరు తూర్పుగా ప్రవహించి అరాబా సముద్రంలోనికి పడినప్పుడు ప్రియులారా, అరాబా సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా ఎలాగైతే మార్చబడ్డాయో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అమూల్యమైనటువంటి యాగము త్యాగము ఆ యొక్క రక్తార్పణ మన కొరకు దేవుడు చేశాడు కనుక ఆ రక్తము ద్వారానే మనం నీతిమంతులముగా పరిశుద్ధులముగా మార్చబడుతున్నాం. అంతకుముందు ప్రజలకు దేనికి పనికిరాని వారమేమో, నిష్ప్రయోజనమైన వారమేమో, కానీ యేసుక్రీస్తును మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనుషులందరికీ మనం ప్రయోజనకరమైన వారమే. హల్లెలూయా.